దయాగుణం మనిషికి ఉండవలసిన లక్షణాలలో దయాగుణం. సృష్టిలో ప్రతి జీవి సుఖంగా ఉండాలి. మనిషి తప్ప అన్ని ప్రాణులు ఏ రోజు కారోజు ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. తనకు తాను ఉన్నతుడిని భావించే మనిషి కొన్ని తరాలకు సరిపడా ధనరాశులు సంపాదిస్తాడు. పేరాశ నీళ్లు కొని ఎండమావుల వెంట పరుగు తీస్తాడు. లోకము నుంచి నిష్క్రమించి చిల్లు గబ తీసుకు వెళ్ళలేదని విచారం వ్యక్తం చేస్తాడు. అతడే ధనదాహం తీరదు. పని చెయ్యి నిత్యము సరికొత్త ఆలోచించే మెదడు, దీనుల పట్ల హృదయము దేశానికి ఎంత అవసరం. ఇతరులకు సాయం చేయుట మానవ జన్మ యొక్క సార్థకత. మానవత్వంలో జీవించి భక్తి ఆధ్యాత్మికత కావాలి. ఆత్మను మోక్షార్థమును జగత్హితాయ చ సూక్తి ప్రవాచం. నేను నరకానికి పర్వాలేదు. నేను చెప్పిన మంత్రము ఉపయోగం కావాలి. గురువును ఉపదేశించాలి. మంత్రాలను ప్రపంచానికి తెలియజేయాలి. ధనము, యవ్వనము, పరిహారము ఉందని గర్వపడదు. మహాత్ములు స్వరం దైవం, దయ, గుణం దైవత్వానికి అనే బోధన. గంగాజలము శివుడికి చేరాలి. జ్ఞానుల పరమాత్మనికి సర్వంతోనై ఉన్నాడు. నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. దయాగుణము మంచి చెడులను జీవించి అవకాశం ఇతరులకు కల్పించాలి. అదే అసలైన ధర్మం. దయాగుణము దయాశో అయి ఉన్నాయి. మానవత్వం కలిగి ఉండి భగవంతుడికి సమర్పించున్నదే నిజమైన నైవేద్యం. అదే దయాగుణం.